లో దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని బలాన్ని ఇచ్చాడు. ఆ దాగోను గుడిలోనే ఆ ఫిలిస్తీన్లందరినీ చంపేసి అప్పుడు ఆయన అంటాడు 3000 మంది ఫిలిస్తీన్లు అక్కడ ఉన్నారట. 3000 మంది ఒక్కసారే సంసోను గారు చంపేశాడు. అంత బలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కనుక ఆ సమాధి అక్కడ చనిపోయినప్పుడు ఆ సంసోను గారి యొక్క దేహాన్ని తీసుకొని వచ్చి ఈ జొరియాకి ఎస్తాయేల్కి మధ్యలో ఉన్న ఈ స్థలంలో, మన నిల్చున్న ఈ స్థలంలో ఆయన్ని పాతిపెట్టారు. మరి ఈ స్థలానికి రావడం ఎంతో ధన్యత. ఎందుకంటే అభిషేకించబడిన సంసోను ఆయన తప్పిపోయాడు, కానీ చివరిలో జ్ఞాపకం చేసుకొని మరలా న్యాయాధిపతిగానే చనిపోయాడు ఆయన. కనుక ఇక్కడికి వచ్చాం, మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని మరి ఆశీర్వాదకరంగా ముందుకెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఒక్క గ్రూప్ ఫోటో అందరూ కూడా ఇలా నిలబడండి. ఇక్కడ ఉంది తీసేస్తే అందరూ కూడా సంతోషం. ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ మీ అందరికీ వాట్సాప్లో పంపుతాం. ఇలా నిలబడండి, ఇలా నిలబడండి. కొంతమంది